ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 4 వరకు చేసినప్పుడు క్వశ్చన్ నెంబర్ 5 గుణకారం చేస్తావా? ఈ టేబుల్ చెయ్యి. చలో తీసుకో, మార్కర్ తీసుకో, టకా టకా వేసుకుంటే వెళ్ళిపో. రాసి ఫాస్ట్ ఉండాలి. ఇది 5లు. నువ్వు రాసుకుంటావో నాకేం చెప్పకు, రాసుకుంటే వెళ్ళిపో. నాకేం చెప్పకు, రాసుకుంటే వెళ్ళిపో. నెక్స్ట్ 9తో నెక్స్ట్ గుడ్. నెక్స్ట్ ఇంకొకటి ఉంది, చేసి ఎనిమిదేళ్ళ. నెక్స్ట్ చెయ్యి. గుడ్ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్ నాన్న, వెల్డన్ బెటా. రైట్. క్వశ్చన్ నెంబర్ ఎంత ఇది? క్వశ్చన్ నెంబర్ ఎంత? 5. 5A చేసేసారు కదా. వెరీ గుడ్, వెరీ గుడ్ వైభవ్, వెల్ డన్. రెడీ నాన్న? చదువు నాన్న, లెక్క చదువు పెట్టా. 5B 36 పుల్లలు కట్టను, ప్రతి కట్టలో 6 పుల్లలు ఉండేలా కట్టలుగా విభజించారు. గుడ్. చూడండి అన్న, ఇక్కడ నేను పుల్లల బదులు చింతపిచ్చలు తీసుకుంటాను అన్న. 36 ఉన్నాయట వాళ్ళ దగ్గర. ఆయన ఏమంటున్నాడు? ఒక కట్ట కట్టిండు. ఒక్కొక్క కట్టలు ఎన్ని పెట్టినట? 1 2 3 4 5 6. మళ్ళీ ఇంకో కట్ట కట్టిండు. 1 2 3 4 5 6. అట్లా 6 కట్టుకుంటూ పోతే మొత్తం ఎన్ని కట్టలు అవుతాయి అని అంటున్నాడు. చేద్దామా ఇప్పుడు? ఫస్ట్ అందులో 36 చింతపిచ్చలు తీసుకోండి. ఇక్కడ పెట్టండి 36, కౌంట్ చేయండి. పెట్టేటప్పుడే మీరు 10 10 10 6 అట్లా పెట్టండి. తీసుకోండి అమ్మ, మీరు కూడా 10 10 పెట్టండి. చూడండి అన్న, ఈ పిచ్చలు ఎన్ని ఉన్నాయి ఇప్పుడు? కౌంట్ చేయండి. 10 20 30 36. ఇప్పుడు ఒక్కొక్క కట్టలు ఎన్ని పెట్టాలి? మనము 6 పెట్టాలి. 6 పెట్టుకుంటా పోండి పిచ్చలు పెట్టండి. ఇతర నువ్వు పెట్టినానా? పెట్టండి అమ్మా, 3 పెట్టండి, తొందర అవుతుంది. 6 పెట్టాలి. 6 పెట్టండి. పెట్టు వైభవ్. విజయ్ నాడు ఇక్కడ రా, ఇక్కడ వచ్చి పెట్టు. ఆ 36 తీసుకోవాలి. నిండాలి, నిండు పెట్టాలి ఫస్ట్. ఇక్కడ తగ్గినాయి కదా, ఇక్కడ తీసుకురండి.
నిండుగా ఉండాలి. ఆడ ఒకటి పెట్టవద్దు. పెడితే ఒక డబ్బాలో 6 పెట్టాలి. చూడండి ఒక్కొక్క డబ్బాలు ఎన్ని వచ్చినాయి, ఎన్ని కట్టలు అయినాయి ఇప్పుడు లెక్క పెట్టండి. లెక్క పెట్టు. ఎన్ని? 6 కట్టలు అయినాయి అంతే. ఆన్సర్ ఎంత? 6 ఆన్సర్. దాని అర్థం ఏం చూడండి, 36 పుల్లలని ఒక్కొక్క కట్టలో 6 పెడితే ఎన్ని వచ్చినాయి? ఒక్కొక్క కట్టలో 6 వస్తాయి అని అర్థం. 6 కట్టలు అయినాయి అని అర్థం. చూడండి 6 వచ్చినాయా? ఇదే 36ను నేనేం చేస్తా ఇప్పుడు, 4 పెట్టాము. 4 కట్టలు కట్టాలి. ఎన్ని వస్తాయి ఒక్కొక్క దాంట్లో? చేయండి మీరు. ముందు లెక్క ఏం చేసినాము, 36 అగ్గిపుల్లల్ని లేదా 36 చింతపిచ్చల్ని 6 కట్టలు కట్టినాం. అంటే ఒక కట్టలో 6 ఉండాలి. ఇప్పుడు ఒక్కొక్క కట్టలో 9 ఉండేటట్టు చేయండి. చూద్దాం ఎన్ని కట్టలు అయితే చూస్తా నేను. 9 ఉండాలి. అంటే దాని అర్థం ఏంది, నేను ఇక్కడ 6 వరకు రాసుకున్నా కదా, ఏం రావాలి ఇప్పుడు? 7, 8, 9. 7, 8, 9. 7, 8, 9. 7, 8, 9. 7, 8, 9. 7, 8, 9. 7, 8, 9. 7, 8, 9. 7, 8 పెట్టండి పిచ్చలు. సెట్ చేయండి. 9, 9 పెట్టండి. ఒక కట్టలో పెడితే మొత్తం 9 పెట్టాలి. 2, 3 పెట్టి ఇడిచిపెట్టొద్దు. పూర్తిగా 9 పెట్టేసేయాలి. చూడండి ఇప్పుడు 9, 9 కదా, వీటిని సర్దుదాం బేట. చూడండి ఇవే తీసి ఇక్కడ ఉన్న 36నే ఒక్కొక్క దాంట్లో 9, 9 పెట్టాలి. చూడండి నేను పెడుతున్నా ఇప్పుడు. ఇక్కడ పెట్టాలి కదా. ఇక్కడ నుంచి తీద్దాం, క్లియర్ ఉంటుంది. చూడండి 9, 9 పెట్టేసిందా నేను ఇప్పుడు. ఎన్ని కట్టలు అయినాయి లెక్క పెట్టండి. 4 అయినాయి. 1, 2, 3, 4. దాని ఆన్సర్ ఏంది ఇప్పుడు? 4 అయినాయి. 9, 9 పెడితే 4 కట్టలు అయినాయి. చూడండి దానికి భాగార రూపం చూడండి. చెవులు పెడతాం, మధ్యలో 36 వేస్తాము. ఒక్కొక్క దాంట్లో ఎన్ని పెట్టినాము? 9. 9 ఎక్కములో 36 ఎక్కడ వస్తుంది? 9 ఎక్కంలో 36 ఎక్కడ వస్తుంది? 9 నల్ల 9 నల్ల 36. ఇదే మనకు వచ్చిన ఆన్సర్. ఇదే వచ్చిందా?